దివాళీ మార్నింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తాం మనం. అసలు స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క స్ట్రీట్లో ఒక్కరు కూడా లేరు. నాకు తెలిసి ఇంకెవరు నిద్రలేసినట్లేరు. మనమే పోతాం ముందు. చూడండి, ఒక్కరు కూడా లేరు స్ట్రీట్లో. ఖాళీ స్ట్రీట్స్. ఓన్లీ కుక్కలు, నేను, ఆవులు, ఎవరో కొంతమంది, ఒకరో ఇద్దరు అంతే. మళ్ళీ మనం మణికర్ణిక ఘాట్కి వచ్చాం పొద్దున్నే. నాకు పొద్దున కూడా ఎలా ఉంటుందో చూడాలనిపించింది. సో మార్నింగ్ దర్శనంకి వెళ్ళినప్పుడు జనాలు కూడా పెద్ద లేరు. నేను అనుకున్నది ఏంటంటే నేను కొంచెం లేట్కి వెళ్ళా. చాలామంది ఉంటారు అనుకున్నా, బట్ స్టిల్ చాలామంది అయితే లేరు. దర్శనం కూడా బాగా అయింది. అంటే కెమెరా ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్సైడ్ అలో లేదనమాట. సో మనమేం క్యాప్చర్ చేయలేకపోయాం. నార్మల్గా వేరే అంటే నేను వెళ్ళిన జ్యోతిర్లింగాల్లో ఏంటంటే దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తాకొచ్చు అనమాట. బట్ ఇక్కడేమో మేబీ జనాలు ఎక్కువ అవుతున్నారు దివాళీ వల్ల, నాకైతే తెలీదు. అంటే దేవుని తాకనీలా, అంటే దూరం నుంచే నువ్వు ఏం తెచ్చినా కూడా ఒక పైప్ లాగా ఇలా పెట్టారనమాట. నువ్వు దాంట్లో వేయాల్సిందని ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి చేరుతాయి. అంతేకాని నువ్వు వెళ్ళి దేవుడిని తాకి నువ్వు వెళ్ళి చేసేది అంటే మెయిన్ శివలింగానికి అది లేదు. చుట్టుపక్కల చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట. యూ వాంట్ యూ కెన్ ఏబుల్ టు డూ విత్ దూజ్. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మణికర్ణిక ఘాట్కి వచ్చా. మణికర్ణిక ఘాట్కి వచ్చి అంటే మార్నింగ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. సో మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సగం మునిగిపోయిన గుడి, సగం మునిగిపోయింది గుడి అంటావు చూడు, సేమ్ ఆ గుడి అనమాట. ఇద్దాం సగం మునిగిపోయింది. అసలు సగం గుడి మొత్తం మునిగిపోయింది. కొంచెం ఓన్లీ గోపురం మాత్రమే ఉంది. ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందో, ఎవరు కట్టారు అసలు ఎవరికి అర్థం తెలియదు అంట. అసలు ఇది ఎవడు కట్టారు, అసలు ఇది ఎందుకు మునిగిపోయింది, అసలు ఇక్కడ ఎవరు తీసుకొచ్చారో ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా ఏ పురాణంలో కూడా రాలేదంట. నిన్న దశమేధ ఘాట్కి మనం అక్కడ ఏం చూడాల అంటే పైన నుంచి చూసాం గంగా ఆరతి కూడా. సో ఇప్పుడు మనం అస్సీ ఘాట్కి వచ్చాం అనమాట. అస్సీ ఘాట్లో ఏమైందంటే గంగా ఎదురుగానే, గంగా రివర్ ఎదురుగానే ఇక్కడ. సో ఈ చీరలు తీసుకోవాలంటే 250 రూపాయలు అంట. ఇప్పుడు వీళ్ళందరూ 250 రూపాయలు కట్టి ఇక్కడ కూర్చున్నారు. దేనికి? దగ్గర నుంచి వ్యూ చూడడానికి. నార్మల్గా ఫ్రీగా అయితే ఎక్కడ కూడా కూర్చోవచ్చు. అందరూ కూడా కూర్చుంటారు అనమాట. ఏడ కూర్చుంటారో ఎక్కడ కూర్చుంటారు. సో నువ్వు ఏడ తీసుకోవాలంటే నీకు ఏమైద్ది, 250 రూపీస్ కట్టాలి. సో మనం 250 రూపీస్ కట్టలేం కాబట్టి పక్కనే నార్మల్ పెంచి మనం ఇప్పుడు 250 రూపీస్ కట్టవాలి.